హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఉగాది నుంచి P4 సర్వే స్టార్ట్ అవుతుంది. అసలు ఈ P4 సర్వే అంటే ఏమిటి? P4 సర్వే వల్ల మీకు వచ్చే లాభం ఏమిటి? P4 సర్వే వల్ల మీ ఏమైనా పథకాలు తీసేస్తారా? పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్ ఇంపార్టెంట్, ఈ P4 సర్వే వల్ల మీకు వచ్చే పథకాలు అయితే ఏమీ ఆగిపోవు. మీరు ఇంత ముందుకే పథకాలు పొందుతుంటే ఆ పథకాలు అయితే మీకు అట్లనే కంటిన్యూ అవుతాయి. ఈ P4 సర్వే అంటే ఏంటంటే స్వర్ణాంధ్ర విజన్ 2047 లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అట్టడుగున 20% పేదవాళ్ళను గుర్తించడానికి సర్వే చేస్తున్నారు. అంటే పేదలే లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తయారు చేయడం కోసం ఇంకా ఆంధ్రప్రదేశ్ లాస్ట్ 20% వీళ్ళే పేదలు, లాస్ట్ 20% పేదలను గుర్తించడానికి ఈ P4 సర్వే అయితే చేస్తున్నారు. ఆల్రెడీ మనకు తెలుసు, ఫిబ్రవరి 20 తారీఖు నుంచి మార్చి 2వ తారీఖు వరకు 10 జిల్లాలలో అయితే ఈ P4 సర్వే కంప్లీట్ అయిపోయింది. 10 జిల్లాలలో మొత్తం 52 లక్షల కుటుంబాలు ఉంటే ఇప్పటికీ 27 లక్షల కుటుంబాల సర్వే అయితే పూర్తయింది. నెక్స్ట్ సెకండ్ విడత వచ్చేసి మిగిలిన 16 జిల్లాల్లో మార్చి 8వ తారీఖు నుంచి సర్వే ప్రారంభమవుతుంది. మార్చి 8 నుంచి 18 వరకు ఇప్పుడు 10 జిల్లాల్లో మాత్రమే స్టార్ట్ అయింది కదా, మిగిలిన 16 జిల్లాల్లో అయితే స్టార్ట్ అవుతుంది. ఈ 10 జిల్లాలలో 52 లక్షల కుటుంబాలు ఉంటే ఈ 16 జిల్లాలలో వచ్చేసి మనకు 76 లక్షల కుటుంబాలకు సర్వే అయితే చేయాల్సి ఉంటుంది. ఈ సర్వేలు అట్టడుగు ఉన్న గుర్తించడానికే తప్ప ఇప్పటికే ప్రభుత్వ పథకాలు పొందుతున్న లబ్ధిదారుల్లో ఎలాంటి మార్పులు చెయ్యబోరు. అయితే ఇప్పుడు చూడండి, 4 గ్రామాలలో పైలట్ ప్రాజెక్టుగా ఇదైతే స్టార్ట్ చేస్తున్నారు. ఆగస్టు నాటికి 5 లక్షల కుటుంబాల ధృవీకరణ లక్ష్యం. 40 లక్షల కుటుంబాలు వారు అర్హులని అంచనా. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాస్ట్ 20% ఓవర్ అంటే 40 లక్షల కుటుంబాలు అత్యంత పేదలని గుర్తిస్తారు. ఈ పేదలను వచ్చేసి ఒక ప్లాట్ఫామ్ లో పెడతారు, సమృద్ధి బంధన్ అనే ప్లాట్ఫామ్ లో పెడతారు. ఈ ప్లాట్ఫామ్ లో ఎవరైతే ఇప్పుడు బయట దేశంకి వెళ్ళి కానీ ఉన్నోళ్ళు కానీ సహాయం చేయాలనుకుంటే ఈ పేదలందరినీ తీసుకువెళ్ళి ఒక ప్లాట్ఫామ్ లో పెడతారు. అప్పుడు ఎవరైనా మేము హెల్ప్ చేస్తామని హెల్పింగ్ చేస్తే వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు మీరు వీళ్ళకి హెల్ప్ చేయండి, వీళ్ళు అట్టడుగున ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో అత్యంత పేదవాళ్ళు అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళని చూపిస్తుంది తప్ప గవర్నమెంట్ వాళ్ళకి ప్రత్యేకంగా ఏం తీసుకోదు. మిగతా వాళ్ళకి ఏమైతే పథకాలు వస్తాయో వాళ్ళకు కూడా అదే పథకాలు వస్తాయి. జస్ట్ అనుసంధానం చేస్తుంది. అంటే ఎవరైనా హెల్ప్ చేయడానికి వచ్చినప్పుడు వీళ్ళకు హెల్ప్ చేయండి, వీళ్ళు పేదవాళ్ళు అని చెప్పడానికి ప్రభుత్వం మధ్యలో మీరు వీళ్ళకి చెయ్యండి అని మాత్రమే చెప్తా తప్ప గవర్నమెంట్ తరపు నుంచి ఎట్లాంటి పైసల సహాయం కానీ ఏ సహాయం కానీ ఉండదు. నార్మల్ పీపుల్కి ఏ పథకాలు వస్తాయో వాళ్ళకు కూడా అవే పథకాలు వస్తాయి. ఒక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరన్నా బయట కంట్రీస్ నుంచి కానీ మన రాష్ట్రంలోనే ఉన్నోళ్ళు కానీ హెల్పింగ్ చేయాలనుకుంటే వీళ్ళకి హెల్పింగ్ చేయండి అని డైరెక్ట్ గా చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, లబ్ధిదారుల ధృవీకరణ పూర్తయిన తర్వాత సమృద్ధి బంధన్ ప్లాట్ఫామ్ లో ఆయా కుటుంబాల వివరాలను పొందుపరుస్తారు. లబ్ధి పొందాల్సిన కుటుంబాలతో సాయం చేసే కుటుంబాలను అనుసంధానించడమే ప్రభుత్వ పాత్రగా ఉంటుంది. అంటే మేము ఎవరైనా సాయం చేస్తామని వస్తారో వాళ్ళు వీళ్ళకి సాయం చేయండి అని చూపించడం మాత్రమే ప్రభుత్వం పాత్ర. ఎక్కడ ప్రభుత్వం నేరుగా ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించదు. మ్యాపింగ్, ఎనర్జింగ్, ట్రాకింగ్ వరకే పరిమితం అవుతుంది. ఇందులో ఎలాంటి ఒత్తిడి ఉండదు. అంటే హెల్పింగ్ చేస్తా అన్న వాళ్ళు ఎవరికైనా హెల్ప్ చేసుకోవచ్చు ఆ మ్యాపింగ్ లో ఉన్న వాళ్ళకు. బట్ గవర్నమెంట్ వాళ్ళకి పైసలు ఇవ్వడం కానీ వాళ్ళను వీళ్ళకే చేయండి అని ఒత్తిడి చేయడం మాత్రం చెయ్యదు. సో స్వచ్ఛందంగా ఆయా కుటుంబాలు, వ్యక్తులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు. ఉగాదికి ఈ P4 సర్వేని ప్రారంభించి ఆగస్టు నాటికి 5 లక్షల కుటుంబాలకు సమృద్ధి బంధంలో నమోదు చేయించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇది అప్డేట్. సో అర్హులను చెక్ చేసి కొత్త యాప్లో వీళ్ళ పేర్లు పెట్టడం జరుగుతుంది. ఎవరైనా హెల్ప్ చేయడానికి వచ్చినప్పుడు వీళ్ళకి హెల్ప్ చేయండి, వీళ్ళు పేదవాళ్ళు అని మాత్రమే గవర్నమెంట్ చెప్తుంది. దాంట్లో మీకు వచ్చిన నష్టం ఏం లేదు. జస్ట్ పేదరిక నిర్మూలనకు మాత్రమే గవర్నమెంట్ చేస్తున్న కార్యక్రమం ఇది. వీడియో లైక్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.